వాడు మన విశ్వాసాన్ని వేగు చూడటానికి హింసించినప్పుడు హింసింపబడనిస్తున్నాడు దేవుడు. ఎందుకు హింసింపబడనిస్తున్నాడు? 3 కారణాలు చెప్పాను. మొట్టమొదటిది పరిశీలించడానికి, నకిలీ సరికేద్దో ఒరిజినల్ సరికేద్దో డిక్లేర్ చేసుకోవడానికి మౌనం అయ్యాడు. రెండవది ఎందుకు మౌనం అయ్యాడు? మనల్ని మనం రుజువు చేసుకోవాలి, నిర్ధారణ చేసుకోవాలి, నిరూపించుకోవాలి. ఆ ఛాన్స్ మనకి ఇస్తున్నాడు దేవుడు. ఏంటి? కఠిన శ్రమలలో సైతం అసలైతే చచ్చిపోతా కానీ నీ యందు విశ్వాసం మాత్రం నేను వదలనయ్యా, నా ప్రాణం అన్న వదులుతా ప్రవ్వా, నేనంత ప్రేమిస్తున్నాను నేను నీ మీద అంతగా అనుకున్నానని మనం రుజువు చేసుకునే ఛాన్స్ దేవుడు మనకి ఇస్తున్నాడు హింస ద్వారా. మూడవది, మనల్ని హింసించే వాళ్ళకి నిత్య నాశనాన్ని నిర్ణయించాడు. ఆ నిత్య నాశనానికి వాళ్ళు ఎందుకు అర్హులో ఆ కార్యాలు వాళ్ళు చేయాలి, వాళ్ళని చెయ్యనీయాలి. వాళ్ళకు వాళ్ళే రుజువు చేసుకుంటున్నారు నాశన పాత్రులు అని. అర్థమైందా? ఇవన్నీ జరగనిచ్చి ఒక్కసారిగా తీర్పు స్టార్ట్ అయింది.